హాయ్! చూసారా మటన్ కర్రీ సండే చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. చాలా ఈజీ కూడా. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. అంత సింపుల్గా చూపించాను. ఇది చపాతీ కానీ రైస్ కానీ రోటీ ఏ దానికైనా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నీట్గా మటన్ వాష్ చేసుకున్నా. నెక్స్ట్ నూనె వేసి మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేయండి. పచ్చిమిర్చి ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నా. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేస్తున్నా. పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేయండి. సో నెక్స్ట్ మనం నీట్గా మటన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ వేస్తున్నాం. ఇక్కడ 1/2 kg ఉంది. 1/2 kg కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నాం. 550 grams. అది కూడా వేసి బాగా తిప్పేసేయండి, ఫ్రై చేయండి. సో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేసేయండి. ఒక 4 to 5 minutes అలాగే పెట్టేసేయండి. ఇక్కడ మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు నాకు. మటన్ మీరు ముందే ఉడికించుకోవచ్చు. లైక్ 10 విజిల్స్ అలా పెట్టేసి ఉప్పు పసుపు వేసి. నేను ఇక్కడ డైరెక్ట్ వేసేస్తున్నా. ఇలా కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. తేజ ఏం చేస్తున్నావు? నేను మటన్ కర్రీ. ఓ వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎండు కొబ్బరి జింజర్ గార్లిక్ మిక్సీకి పెడుతున్నా. కొంచెం కొత్తిమీర, వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. సో ఈ పేస్ట్ మనం మటన్లోకి వేస్తున్నాం. ఒక 5 minutes దాకా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం కదండి. నెక్స్ట్ ఈ మసాలా వేస్తున్నాం. అది ఒక జస్ట్ 1-2 minutes ఫ్రై చేశాక రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేసేయండి. గరం మసాలా వేస్తున్నాం. కొంచెం జీలకర్ర పొడి. సో ఇవి కూడా అంతా వేసి బాగా ఫ్రై చేసేయండి. నెక్స్ట్ మనం మిక్సీకి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేస్తున్నా. ఒక టమాటో తీసుకున్నానండి. సో ఇక్కడ నెక్స్ట్ వాటర్ యాడ్ చేసా. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో నేను 10 విజిల్స్ దాకా పెట్టానండి. అది డిపెండ్స్ ఆన్ మటన్. ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు సాఫ్ట్ అవ్వాలనుకుంటే. టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.